ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పూత బాగానే వచ్చింది. చాలా వరకు తోటల్లో కాయలు పెద్దవి కాగా మరికొన్ని తోటల్లో పిందెలు బఠానీ సైజు నుంచి నిమ్మకాయ సైజుకు చేరుకున్నాయి. ఈ దశలో మామిడి రైతు యాజమాన్య సస్యరక్షణ విషయంలో అత్యంత మెలకువగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్ల తోటల్లో మామిడి ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది పూత సమయానికే వచ్చింది. కొన్ని చోట్ల మార్కెట్లలో పండ్లు కనిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా పూత పిందె దశలోనే ఉన్నాయి. అయితే వచ్చిన పూత పిందె కాయగా మారి నాణ్యమైన దిగుబడిని రైతులు అందుకోవాలంటే సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం మామిడి తోటల్లో రైతులు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేంటో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్లయితే మామిడి ఉద్యాన పంటల్లో ప్రధాన పంటగా సాగు చేయబడుతుంది. ఇక్కడ ఈ నేల కానీ వాతావరణం కానీ మామిడి పంటకు చాలా అనుకూలం. మామిడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిగుబడి క్షీణించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 4 కారణాలు. అందులో ప్రధానంగా కత్తిరింపులు. మనం పంట కోసిన తర్వాత వెంటనే చేయాల్సింది ఎండు పుల్లలు కానీ పనికిరానటువంటి కొమ్మలను కానీ లేకుంటే డిసీజ్ కొమ్మలు కానీ వెంటనే తీసి పడేయాలి. అవి తీసి పడివేయకపోవడం వల్ల, కత్తిరింపులు చేయకపోవడం వల్ల మనకి కొత్త చిగుర్లు అనేవి రావు. రెండవ సమస్య చూసినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం. అంటే రైతులు ముఖ్యంగా ప్రధాన ఎరువులు అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వీటితో పాటుగా మనము మైక్రోన్యూట్రియంట్స్ సప్లై కూడా మనం ఇవ్వాలి. అంటే సూక్ష్మ పోషకాలతో పాటు స్థూల పోషకాలని కూడా మనము అందించాలి. అంతేకాకుండా రసాయనిక ఎరువులతో పాటు మనము ఈ జనుము, జీలుగ వంటి ఎరువుల్ని కూడా 10 కిలోలు ఎకరానికి మనము దున్నుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం మొక్కకైతే మనము నత్రజని, భాస్వరం, పొటాషు 100 గ్రాముల చొప్పున, మరియు వీటితో పాటు జనుము, జీలుగా మనకు ఎకరానికి 10 కిలోల వరకు ఇచ్చుకోవాలి. నీటి తడుల్లో ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే పూతకు ముందు నెల రోజులు కానీ 2 నెలలు కానీ 1 నెల కానీ 2 నెలల ముందు కానీ మనము నీటి తడుల్ని ఆపివేయాలి. ఇలా ఆపివేయడం ద్వారా ఏంటంటే ఈ వెజిటేటివ్ ఫేస్ నుంచి ఫ్లవర్ స్టేజ్కి మొక్క వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పూత త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. పూత పింద మొదలైన తర్వాత మనము సస్యరక్షణ చర్యలను చేపట్టకూడదు. మెయిన్గా పూత సమయంలో ఎందుకు చేపట్టకూడదు అంటే ఆ టైంలో పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. హనీ బీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఆ టైంలో మనము ఈ సస్యరక్షణ చర్యలు అంటే పిచికారీలకు వెళ్ళకూడదు. ముందే మనం పిచికారీ చేసుకోవాలి. అంటే అక్టోబర్ మరియు నవంబర్లోనే మనము మైక్రోన్యూట్రియంట్ స్ప్రే కానీ ఇతర పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ విషయానికి వస్తే మనము ఇప్పుడు ఒకవేళ పూత పట్టి పూత రాలిపోతుంది లేకుంటే పిందె రాలిపోతుంది అంటే మనము మల్టీకి 10 గ్రామ్స్ యూరియా 5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిపూత దశలో ఉన్నప్పుడు ఈ పిచికారీ చేసుకోకూడదు. మళ్ళీ పిందె కట్టిన సమయంలో మనము పిచికారీ చేసుకున్నట్లయితే పూత నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి పిందెలు రాలిపోకుండా ఉంటాయి. మనకు కాయ సైజు బాగుంటుంది. కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. మళ్ళీ పిందె కట్టిన తర్వాత మనకు మరియు పూత సమయం నుంచి మనకు కనబడకుండానే తేనెమంచు పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు నివారణకు మనం ముందే అక్టోబర్, నవంబర్ మాసంలోనే మనం పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు పూత సమయంలో కనిపించినట్లయితే ఆ టైంలో మనం పిచికారీకి వెళ్ళకుండా ఈ పిందె బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు మనము డైమిథోయేట్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్లో ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు రావడం వల్ల మనకు ఆకుల మీద మసిమంగు కూడా ఏర్పడుతుంది. దానికి గంజి ద్రవాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పూలు మరియు పిందె సమయంలో మనకు పిండి నల్లి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి మనము నవంబర్ మరియు డిసెంబర్, జనవరి ఈ మాసాల్లో మనకు మామిడి యొక్క కాండం దగ్గర మనము పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఒక అడుగు దూరంలో, అడుగు ఎత్తు వరకు మనం పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇవి పాకకుండా పాలిథిన్ షీట్ అనేది కవర్ చేస్తుంది. ఒకవేళ అట్లా సాధ్యం కాని టైంలో లిండేన్ మనము చెట్టు మొదల్లో వేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిండి నల్లి కూడా నివారించవచ్చు. సో ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంలో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నెలవారీగా మనము పంటకు కావాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పక పాటిస్తే రైతులు ఖచ్చితంగా లాభపడతారు మరియు పూత పింద రాలకుండా జాగ్రత్త వహించవచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలసలను నివారిస్తోంది.
ఎందరో నిరుపేదలకు స్థానికంగా ఉపాధి కల్పిస్తూ పొట్ట నింపుతోంది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులకు ఊతంగా నిలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని డ్రైల్యాండ్ హార్టికల్చర్కు అనుసంధానం చేయడంతో పండ్ల పూల తోటలు సాగు చేసే రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండ్లు పూల తోటల పెంపకం పట్ల రైతులకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పండ్లు పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది వీటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీ కింద సాగు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతో ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం చిన్న అరిగిపల్లి గ్రామానికి చెందిన రైతు రాధిక ఉపాధి హామీ పథకంలో ఎకరంలో సెంటెడ్ గులాబీ పూల సాగు చేసింది. భార్యాభర్తలిద్దరే పొలంలో పని చేసుకుంటూ ప్రతిరోజు 3,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద అండి రోజు సెంటు గులాబీ అనే మొక్కల్ని ఫ్లవర్లను తెప్పించి మేము వేసుకున్నామండి. మా ఉపాధి పని వాళ్ళ ద్వారాగానే మేము వేపించాము. అవి రోజు డైలీ 4ంటికి కటింగ్ చేస్తున్నామండి. మార్కెటింగ్ 7 కల్లా పంపిస్తామండి. అవి కేజీ వచ్చి 100 రూపాయలు పడుతున్నాయండి. ఎకరానికి వచ్చి 30 కేజీల దాకా వస్తాయండి రోజు డైలీ. అవి తీసుకెళ్ళి అక్కడ మార్కెటింగ్ మేమే చేస్తామండి. మొక్క చిక్బలాపూర్ నుంచి తెప్పించామండి. మొక్క 25 రూపీస్ పడిందండి. ఆర్గానిక్ది ఆవు మూత్రాలతో ఆవు పేడతో తయారు చేస్తున్నామండి. అవి ప్రతి నెలకు ఒకసారి మందు దానికి అందిస్తున్నామండి. ఆహారం కింద పోషక విలువలు ఉంటాయి అనే కింద అన్నారని ఆర్గానిక్గా తయారు చేస్తున్నామండి. నీటి తడి డ్రిప్పుల ద్వారాగా పెట్టామండి. అవి వారానికి 2 రోజులు వదులుతామండి డ్రిప్పుల ద్వారాగా నీటిని. మొక్క ఎకరానికి వచ్చి 2,000 మొక్క పడుతుందండి. మొక్కకి గ్యాప్ ఏమో 2 అడుగులు పెట్టాలండి. అడ్డం ఏమో 4 అడుగులు ఉండాలండి. ఎకరం తోట వేసామండి, ఎకరం ల్యాండ్ వేసామండి. 6 నెలలు అవుతుందండి మేము వేసి. ప్రతి నెల మేము ఒక 2,700 రూపాయలు ఉపాధి పని కింద మాకు అందజేస్తున్నారండి. ఎరువులు బిల్లులు అందజేస్తున్నారండి మాకు. మొక్క దగ్గర కలుపులు తీయటం కానీ అవి కూడా వస్తున్నాయండి మాకు. సెంటు గులాబీ అండి. ఖర్చు ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు అయిందండి. మాకు మామూలుగానండి మనం ఒకళ్ళకి వెళ్లకుండా మనకి రూపాయి అనేది నెల వచ్చేసరికి మాకు కనపడుతుందండి. రోజుకి 2-3 రూపాయల దాకా వస్తాయండి మాకు. సెంటు గులాబీలని రోజు వాటర్ చేసండి దేవుళ్ళకి అభిషేకం కూడా చేస్తున్నారండి. చేను దగ్గరికి కూడా వచ్చి తీసుకెళ్తా ఉంటారండి. అయితే మేమేం చేస్తామంటే మనకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికే సరిపోవట్లేదండి, మార్కెటింగ్కే సరిపోతాయి మనకి. అయితే ఒక సీజన్లోనండి ఒక నెల అంతా అలా దిగుతాయండి. ఇంకో నెలలోనేమో 15-20 కేజీలు తగ్గుతూ ఉంటుందండి. ఈ పంట 4 సంవత్సరాలు ఉంటుందండి జాగ్రత్తగా చేసుకుంటే. 2 సంవత్సరాల తర్వాత కటింగ్ చేయాలండి. తర్వాత మళ్ళీ మామూలుగా ఇగురొచ్చి దానికే వస్తాయండి. ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఊతమిస్తుంది. ఉద్యాన పంటలను చేపట్టిన వారికి 100% సబ్సిడీ కింద ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ ఉండడంతో చిన్న సన్నకారు రైతులు పండ్లు పూల తోటల సాగుకు ముందుకొస్తున్నారు. ఈ మండలంలో 145 ఎకరాలు మామిడి, నిమ్మ, జామ కలిపి 3 కలుపుకొని 145 ఎకరాల వరకు సాగు చేయడానికి మేము రైతులను గుర్తించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫ్లోరికల్చర్ అనే విధానంలో గులాబీ, మల్లె తోట వేసుకోవడానికి అవకాశం ఉంది. అది 24-25 సంవత్సరంలో ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ మాదాల అంజయ్య గారి పొలంలో ఎకరం గులాబీ తోట వేయడం జరిగింది. ఈ ఎకరం గులాబీకి 2,12,000 రూపాయలు 2 సంవత్సరాల మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఈ గులాబీకి వీళ్ళు సెంటు రోజ్ అని వేశారు. దీనిలో 2 సంవత్సరాలకి 2,12,000 ఇవ్వడం జరుగుతుంది. 1,34,000 రూపాయలు వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 77,000 రూపాయలు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా దీని నిర్వహణ ఖర్చులు మొత్తం కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రతి నెల కూడా వీళ్ళ పొలంలో వీళ్ళే ఈ మొక్కల పోషణ చేసుకున్న నిమిత్తంగా 9 రోజులు వీళ్ళకి హాజరేసి 2,700 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ప్రతి నెల కూడా. ఈ మండలంలో ఎక్కువ మంది రైతులు ఇలా ఉపయోగించుకునే విధంగా మేము చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చేసి కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందితో రైతులతో ఈ లబ్ధి చేకూర్చాలని ఆశిస్తున్నాము. వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు.
అలాంటి వారిలో ఏలూరు జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ ఒకరు. తనకున్న పొలంలో దీర్ఘకాలిక పంటలైన వక్కలో అంతర పంటలుగా మహాగనితో పాటు అపరాలు, కూరగాయ పంటలు సాగు చేస్తూ వైవిధ్య వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసొస్తే అన్ని పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. ఇది గమనించిన ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అన్నపనేనిగూడెం గ్రామానికి చెందిన బొల్లినేని సత్యనారాయణ తనకున్న 26 ఎకరాల్లో దీర్ఘకాలిక పంటలతో పాటు అంతర పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. రైతు సత్యనారాయణకు 5 దశాబ్దాలుగా వ్యవసాయంతో అనుబంధం ఉంది. అయితే తనకు వచ్చిన క్యాన్సర్ సాగు విధానాన్నే మార్చేసింది. తనకున్న 26 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో ఒక్క తోటలను నాటారు. అంతర పంటగా మహాగని, అవిస, మునగ మొక్కలు నాటారు. తోట చుట్టూ బార్డర్ క్రాప్ కొబ్బరి మొక్కలను సాగు చేశారు. అయితే తోటలో చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని వృధా చేయకుండా అంతర పంటలుగా అపరాలతో పాటు కూరగాయలు పండిస్తున్నారు. 70 సంవత్సరాల వయసు ఉన్న నాటు తోటలో మొక్కలు తీసుకుని వచ్చి మా తోటలో వేసాం. దాంతో పాటు అవిసి గింజలు కూడా తెచ్చాం కర్ణాటక నుంచి. సెంటర్ నీడ కోసం అవిసి గింజలు, చుట్టూరు బోర్డర్ 15 ఎకరాలు కొబ్బరి, మహాగని చెట్లు, మళ్ళీ మధ్యలో అంతర పంటలుగా మినుము, పెసలు, బొబ్బరి, అనేక జాతులు కూరగాయలు, మొలగ చెట్లు, అన్ని రకాలు పంటలు పండించుకుంటూ వస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి చెట్టుకి ఎంత కనీసం 500 రూపాయలు మిగులుతుంది. ఎకరానికి 9x9 వేసుకోవాలి రైతులు. చీడపీడలు చాలా తక్కువ. ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు నీడ కావాలి దీనికి. మెయిన్ కొబ్బరి కానీ అవిసి కానీ పామాయిల్ తోటలో కూడా వేసుకోవచ్చు. దీనికి బలంలో ఘనజీవామృతం, జీవామృతం నేనే సొంతంగా తయారు చేసి దీన్ని చెట్టుకి డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం. తర్వాత పంచిక వేసి స్ప్రేర్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్గా ఒక 3 నెలల నుంచి సివిఆర్ గారి మెథడు దాన్ని టెక్నికల్గా చేసి చూస్తే ఎర్రనల్లి అనేది కొబ్బరి చెట్టుకి, ఒక్క చెట్టుకి బాగా పనిచేసింది. మట్టి ద్రావణం, మట్టి ఆముదం, కుంగుడికాయలతో తయారు చేసి దాన్ని స్ప్రే కూడా చేస్తున్నాం. అది బాగా పనిచేస్తుంది. మొత్తం అన్ని రకాలు ఒక 20 రకాలు నేనే తయారు చేసి మొత్తం అగ్నాస్త్రం, బండపురికి, చిన్న పురుగులకి నేమాస్త్రం, వావిల కషాయం, పీనికి అన్ని రకాలు మేమే సొంతంగా తయారు చేసుకుని నేనే కొట్టేస్తాము తోటలో. అంత న్యాచురల్గా అన్ని రకాలు సవ్యంగా ఉంటుంది. దీనికి బలం కూడా ఎర్రమట్టి, అడవిలో మట్టి, ఆవు పేడ, అంతే. మెన్యూర్ అనేది లేదు. మాకు నర్సరీ కూడా అక్కడ నుంచే గింజలు తెచ్చి అమరపురం నుంచి గింజ 6 రూపాయల చొప్పున కొనుక్కొచ్చి నిరుడు ఒక 25,000, ఈడు ఒక 12,000 మొక్క పెంచుతున్నాం. నిరుడి మొత్తం వెళ్ళిపోయి ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోయినాయి. అస్సలు దానికి మెన్యూర్ అనేది ఇప్పుడు స్ప్రే చేయలే, ఏ మెన్యూర్ కూడా. 2 సంవత్సరాల క్రితం ఒక నాటు ఆవు, ఒక దూడ తీసుకొచ్చాం. దాని ద్వారా ఉత్పత్తి చేసుకుంటే తర్వాత తెలంగాణ నుంచి ఒక గిరి ఆవు, దాని ద్వారా రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది. అది గిరి ఆవు. దాని పాలు ద్వారా మేము పంచగవ్య, అన్ని రకాలు పెరుగు, పాలు మేము తాగటానికి అన్ని రకాలుగా చేస్తాం. జీవామృతం కూడా వాయు ఆవుల వల్లనే మేము తయారు చేసి ఇచ్చేస్తాం. ఒక్క తోట 15 ఎకరాలు వేసేవాళ్ళు. ప్రెజెంట్ 2 సంవత్సరాల అయింది వేసి. దీని ఇన్కమ్ అట్లీస్ట్ 2 to 5, 2 లక్షల మట్టికి తగ్గదు. దీంట్లోనే మేము ఇంకొక 2 సంవత్సరాలు ఆగాక మిరియం ఒకటి బాగా షూట్ అయిందమ్మా. శాంపిల్ వేసి చూసుకున్నాం. మళ్ళీ జాజికాయ, జాపత్రి ఇవి కూడా వేసేస్తే ఒక పంట ఆదాయం రాకపోయినా ఒక పంట విధానంలో మొత్తం 4 రకాల పంట విధానంగా మేము ఇది చేసాము. ఒక్కకి 9 అడుగులు డిస్టెన్స్ కంపల్సరీ ఉంటాం. ఈ మధ్యలో అందరూ దగ్గరికి వేస్తున్నారు, అది చాలా రాంగ్. మా విధానం కూడా 9 వేసాం, అది బాగా సక్సెస్ అవుతుంది. వరి పొలం 1 ఎకరం వేసామా, కూజా పటాలు వేసాం. దాంట్లో ఎకరానికి 20 బస్తాలు పండింది. బస్తా 3,000 రూపాయల చొప్పున అమ్మాము. ఇన్కమ్ బాగానే ఉంది. అవిసి చెట్లకి
ఇంచుమించు కేజీ 500 రూపాయలు మేము విత్తనం కొనుక్కొచ్చాము. ఇప్పుడు మన దగ్గర 200 రూపాయలు కొంటున్నారు. ఎకరానికి వచ్చేప్పటికి ఇంచుమించు ఓ 10,000 రూపాయలు ఇన్కమ్ కంపల్సరీ వస్తున్నాం. అది మొలకి ఒక 20,000 రూపాయలు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 20,000 రూపాయలు వస్తాయి. కూరగాయ జాతులు క్యాలీఫ్లవర్ రైతు మార్కెట్ కామరకోట, ఏలూరు పంపిస్తున్నాం. దాంట్లో వారానికి ఒక 2,000 రూపాయలు టమాటాకి మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఒక 2,000 రూపాయలు వస్తున్నాయి. మరి మినుము ఎకరానికి ఒక 4-5 బస్తాలు అవుతున్నాం. మినుము క్వింటాలు ఉప్పు 110 రూపాయలు అమ్ముతున్నాము. 150 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం. అది కంది వచ్చేప్పటికి ఎకరానికి ఒక 4 బస్తాలు, అది కూడా కేజీ 150 రూపాయలు చొప్పున అమ్ముతున్నాము. అన్ని రకాలు పర్వాలేదు. దీంట్లో ఆర్గానిక్లు కష్టపడితే మట్టుకి మంచి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటాయని నేను అందరికీ, రైతులకే కాకుండా మొత్తం అందరికీ నా వినపోదమ్మా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడ టార్సికం ఆకుమాడు తెగులు ఆశించింది. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రా నిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నాన్ని 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరుశెనగలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఇసోసైక్లోసెరమ్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నువ్వులో నానుడి కుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్
04030101010 మరియు 889718611111.